హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ బిల్ గేట్స్ రైన్ని కంట్రోల్ చేస్తున్నారు. అంటే బిల్ గేట్స్కి వాడిని కూడా శాసించే శక్తి ఉందంట. అసలు ఇది ఎప్పుడు జరిగిందో డీటెయిల్గా చూద్దాం. ఏదన్నా ఒక టాపిక్ జరిగే ముందు ఎప్పుడు, ఎందుకు, ఎలా అనేది ఒక 3 కోణాల్లో ఆలోచిస్తాను నేను. అసలు ఇది ఎప్పుడు జరిగిందో చూద్దాం. లాస్ట్ 2-3 డేస్ బ్యాక్, అంటే లాస్ట్ వీక్లో హర్యానా అండ్ అలాంటి కొన్ని స్టేట్స్లో వాన బాగా పడింది. అండ్ దట్టు వడగళ్ళ వాన పడింది. ఈ వడగళ్ళు అలాగే ఉండిపోయి చాలాసేపు కరగకుండా ఉండిపోయిందంట. అండ్ దీని గురించి సోషల్ మీడియాలో ఒక నడుస్తుంది. ఈ వడగళ్ళ వానకు కారణం బిల్ గేట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ వల్ల వానలు పడుతున్నాయి, అందుకని ఈ వడగండ్లు కరగట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు జరిగిందంటే, గవర్నమెంటే ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటుంది. వానలు కురవడానికి అండ్ కరువుల నుంచి తప్పించుకోవడానికి గవర్నమెంటే ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఈ ఇనిషియేటివ్ పేరే క్లౌడ్ సీడింగ్ అంటారు. అంటే ఏంటంటే, ఎక్కడైతే బాగా కరువులు ఉన్నాయో, ఎక్కడైతే బాగా పొలాలు ఎండిపోయి ఉన్నాయో, వాళ్ళకి వానల కోసం, వాళ్ళకి వాటర్ కోసం గవర్నమెంట్ ఇలా కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవుతుంది. ఈ టెక్నిక్ పేరే క్లౌడ్ సీడింగ్ అంటారు. దీన్ని కొన్ని స్టేట్స్లో ప్రయోగించారు ఈ టెక్నిక్ని. అండ్ ఈ టెక్నిక్ని ప్రయోగించడం వల్ల అందరూ బిల్ గేట్స్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు, ఎక్స్పెరిమెంట్ వల్ల మనకి వానలు పడుతున్నాయని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ని ఎలా ఫాలో అవుతారు? బాగా కరువులు ఉన్న ఏరియాలో ఏరోప్లేన్ ద్వారా సిల్వర్ అయోడిన్ ఆర్ సాల్ట్ స్ప్రే చేస్తారు. దట్టు ఏరోప్లేన్స్లో గాల్లో, మేఘాల్లో ఈ సిల్వర్ అయోడిన్ సాల్ట్ని స్ప్రే చేయడం వల్ల ఆర్టిఫిషియల్గా క్లౌడ్స్ ఏర్పడి వానలు పడతాయి. ఈ కరువులు తగ్గించడానికి ఇదో టెక్నిక్ ఫాలో అవుతుంది. గవర్నమెంట్ ఎక్కడైతే కరువులు ఉన్నాయో అక్కడ ఇలాంటి టెక్నిక్స్ని ఫాలో అవుతుంది. అసలు బిల్ గేట్స్కి ఈ ఎక్స్పెరిమెంట్కి ఏంటి సంబంధం అంటే, బిల్ గేట్స్ కొంతమంది సైంటిస్ట్కి తన దగ్గర ఉన్న కొంత అమౌంట్ని ఇచ్చారు. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సోలార్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్. అంటే గ్లోబల్ వార్మింగ్ని స్లో చేయడానికి అండ్ భూమిలో ఉన్న వేడిని తగ్గించడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో జరగట్లేదు, వేరే కంట్రీస్లో జరుగుతున్నాయి. అసలు భూమి మీద ఆర్టిఫిషియల్ రైన్ క్రియేట్ చేయడానికి ఏ ఎక్స్పెరిమెంట్ లేదు అండ్ ఏ టెక్నిక్ లేదు. సైంటిస్టులు ఇంతవరకు ఏ టెక్నిక్ కనిపెట్టలేదంట. సో ఈ సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ని నమ్మొద్దు. That's it for the video. Thank you for watching our videos. Take care and bye bye.